చేయూత పెన్షన్ పథకం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చేనేత కార్మికులు మరియు కల్లుగీత కార్మికులకు సంబంధించి ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది. చేతి వృత్తులకు సంబంధించిన వారు చాలా త్వరగా వృద్ధాప్యాన్ని పొందుతారు. వారి కంటి చూపు మందగించడం, కాళ్ళు అరిగిపోవడం, చేతులు ఎముకలు అరిగిపోవడం, ముఖ్యంగా చేనేత కార్మికులు వివిధ రకాల నూలు, పట్టు వస్త్రాలను నేస్తూ ఉంటారు కాబట్టి కెమికల్స్ వారి శరీరంలోకి వెళ్ళి వారి చూపు త్వరగా మందగించడము మరియు వారి యొక్క ఎముకలు అరిగిపోవడము, వారు తొందరగా వృద్ధాప్యానికి చేరుకోవడం జరుగుతుంది. అలాగే కళ్ళు గీత కార్మికులు కూడా వారు చాలా త్వరగా వృద్ధాప్యాన్ని చేరుకుంటారు. వారి గీత కార్మికులు తాటి చెట్లను ఎక్కడం, కళ్ళు తీయడం లాంటి పనులు చేయడం వల్ల వారి యొక్క శరీరం కూడా ఎక్కువగా దెబ్బతింటుంది. దానివల్ల వారు తొందరగా వృద్ధాప్యానికి చేరుకుంటారు. ఇది గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి వయస్సులో మినహాయింపును కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జీవితాంతం కష్టించి శ్రమించి కుటుంబ భారాన్ని మోసినటువంటి చేతి వృత్తుల వారు ఒక వయస్సు తర్వాత వారు అసహాయ స్థితికి చేరుకుంటారు. ఇలాంటి వారు గౌరవప్రదమైన సామాజిక భద్రతతో జీవితాన్ని గడపడానికి మరియు వారి రోజువారీ ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ద్వారా నెల 4,000 రూపాయలను వారికి అందజేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లుగా ఉన్న దానిని చేయూత పెన్షన్ కింద మార్చి ఎవరైతే చేతి వృత్తుల వారు ఉంటారో, ముఖ్యంగా చేనేత కార్మికులు మరియు బీడీ కార్మికులు, వీరికి నెల 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తులను కూడా స్వీకరిస్తూ ఉంది. ఎవరైతే చేతి వృత్తుల వారు అయ్యుండి ఈ యొక్క చేయూత పెన్షన్కి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి వయస్సు ఎంత ఉండాలి, ఏ పత్రాలు కావాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి వంటి వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మామూలు వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి వయస్సు 57 సంవత్సరాలుగా ఉండగా చేతి వృత్తుల వారికి ఈ వయస్సు నుంచి చాలా వరకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దాని వివరాలను కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా చేనేత కార్మికులు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చేనేత కార్మికులై ఉండాలి. వారి వయస్సు 50 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అంతకు మించున్నా పర్వాలేదు, కానీ 50 సంవత్సరాలు ఉన్నవారికి ఈ యొక్క చేయూత పెన్షన్కి అర్హులుగా ఉంది. వారు చేనేత క్లస్టర్ నుంచి చేనేత గుర్తింపు కార్డును పొంది ఉండాలి. కళ్ళు గీత కార్మికుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. వయస్సు 50 సంవత్సరాలు నిండి ఉండాలి. కళ్ళు గీత కార్మికుడు సహకార సంఘాల్లో కళ్ళు గీత కార్మికునిగా గుర్తింపు కార్డును పొంది ఉండాలి. బీడీ కార్మికులు, ఏదైతే బీడీ కార్మికులుగా ఉండి చేయూత పెన్షన్ కు దరఖాస్తు చేసుకునేవారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారై ఉండాలి. 50 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. దేశంలోనే బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ బీడీ కార్మికులు వారి యొక్క కార్మిక సంఘంలో కార్మికులుగా గుర్తింపు కార్డును పొంది ఉండాలి. ఇలా చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు మరియు బీడీ కార్మికులు ముగ్గురికి కూడాను 50 సంవత్సరాల వయస్సు ఉండి ఆయా సహకార కార్మిక సంఘాల్లో గుర్తింపు కార్డును పొంది ఉన్నవారు ఈ చేయూత పెన్షన్ కి అర్హులుగా ఉంది. ఈ చేతి వృత్తుల వారు చేయూత పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఇలా ఉన్నాయి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫోన్ నెంబర్, రేషన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ గా అడ్రస్ ప్రూఫ్ మరియు బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆయా సహకార సంఘాల నుంచి వారు పొందిన గుర్తింపు కార్డు. ఈ డాక్యుమెంట్స్ అన్ని వారు దరఖాస్తును సమర్పించేటప్పుడు దరఖాస్తు ఫారానికి అటాచ్ చేసి అధికారులకు సమర్పించవలసి ఉంటుంది. మీరు చేతి వృత్తుల వారికి సంబంధించిన వారైనా మీకు కొన్ని అధిక అర్హతలు ఉండినట్టయితే మీరు అనర్హులయ్యే అవకాశం ఉంది. కనుక ఈ యొక్క చేయూత పెన్షన్ కి అనర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 3 ఎకరాలకు మించి సాగునీటి భూమి ఉన్నవారు, 7.5 ఎకరాలకు మించి బీడు భూమి ఉన్నవారు, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నా, అంటే ఎవరైతే పిల్లలు ఉంటారో కుటుంబంలో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తుంటే వారి తల్లిదండ్రులకి పెన్షన్ కి అనర్హులుగా ఉంది. అలాగే కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ కడుతూ ఉన్నా, కార్ లాంటి హెవీ వెహికల్స్ ఉన్నా కూడా వారు అనర్హులుగా ఉంది. చేయూత పెన్షన్ పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయతీ సెక్రటరీకి దరఖాస్తును సమర్పించాల్సి ఉండేది. అలాగే మున్సిపాలిటీలో అయితే బిల్ కలెక్టర్ ఉంటారు మున్సిపల్ ఆఫీస్లో, వారికి ఇస్తే సరిపోయేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అభయహస్తం దరఖాస్తుల్ని తీసుకుంటుంది. 4 నెలలకు ఒకసారి దరఖాస్తు ఫారాలని తీసుకుంటుంది. కనుక ఎప్పుడైతే గ్రామాలలోనూ మరియు మున్సిపాలిటీలోనూ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించినప్పుడు ఏదైతే ఈ చేతి వృత్తుల వారు
తమకు 50 సంవత్సరాలు నిండిన తరువాత అభయహస్తం దరఖాస్తు ఫారాన్ని తీసుకుని అందులో చేతి వృత్తులకు సంబంధించి బీడీ కార్మికులైతే బీడీ కార్మికులని, చేనేత కార్మికులని, అలాగే కల్లుగీత కార్మికులని కాలం ఉంటుంది. ఆ కాలంలో టిక్కు పెట్టి ఏదైతే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే సహకార సంఘం నుంచి పొందిన గుర్తింపు కార్డుని ఆ యొక్క దరఖాస్తు ఫారానికి అటాచ్ చేసి అధికారులకు అందివ్వాల్సి ఉంటుంది. ప్రజాపాలనలో చేయూత పథకానికి సంబంధించి చేతి వృత్తుల వారి దరఖాస్తు ఫారాన్ని తీసుకున్న అధికారులు వారికి దరఖాస్తు ఫారం రసీదును అందిస్తారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తు ఎంతవరకు ప్రాసెస్ జరపబడిందో ఈ యొక్క దరఖాస్తు రసీదు నెంబర్తో తరచూ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అన్ని అర్హతలు ఉంటే అధికారులు మీకు అర్హులుగా నిర్ణయించి చేయూత పెన్షన్ పథకం అందిస్తారు. ముఖ్యంగా అధికారులు ఇంటి వద్దకు సర్వేకు వచ్చినప్పుడు ఏదైతే ఈ చేయూత పథకానికి దరఖాస్తు చేసినటువంటి వారు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం మరియు సంబంధిత ధృవపత్రాలు ఒరిజినల్స్ ని చూపించాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్ చూసిన తర్వాత అధికారులు వీరు అర్హులు అని నిర్ధారించి వారిని చేయూత పెన్షన్కి ఎంపిక చేసి ప్రతి నెల 4,000 రూపాయలు వారికి ప్రభుత్వం అందజేయనుంది.